సో మచ్. రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రెడ్ బుక్ నాకన్నా అయ్యన్న పాత్ర గారి చేతిలోకి ఇస్తే బ్యాటింగ్ బాగుంటుంది. అమ్మ అందరికీ నమస్కారం. నర్సీపట్నం ప్రజలందరికీ కూడా పాయకరావుపేట నియోజకవర్గ తరపున రాష్ట్రం తరపున కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అయ్యన్న పాత్రుడు గారు అనేసరికి అయ్యన్న పాత్ర గారు పేరు చెప్తేనే తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చింది. అయ్యన్న పాత్ర గారి పేరు చెప్తేనే అయ్యన్న పాత్ర గారు ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కనిపించింది. అయ్యన్న పాత్ర గారి పేరు చెప్తేనే జగన్మోహన్ రెడ్డి కూడా తర్వాత మీరు నింపుకోండి. ఓకే, నేను కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడకూడదు. అటువంటి అయ్యన్న పాత్ర గారికి ఈరోజు పౌర సన్మానం చేసే సందర్భంలో మేము కూడా పాలు పంచుకునే ఒక మంచి అవకాశం కలుగజేసిన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ గురువర్యులు అయ్యన్న పాత్ర గారికి ప్రత్యేకంగా ఆ దేవుని ఆశీస్సులు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు వచ్చిన అనతి కాలంలోనే మన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తాలూకా అండదండలతో ఆశీర్వాదాలతో అతి తక్కువ కాలంలోనే మీ అందరి మన్నలను పొంది మంచి మెజార్టీతో మనందరికీ కూడా ఎంపీగా నెగ్గిన మన సీఎం రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు అటు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు అంటే ఎలా ఉంటారంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అనేసరికి కంపల్సరీగా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అదేవిధంగా సీఎం రమేష్ గారిని వ్యక్తిగతంగా కూడా మనందరం కూడా మన సొంత మనిషిగా భావించి మంచి మెజార్టీతో గెలిపించాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన పెద్దలు పప్పుల చలపతిరావు గారు, అదేవిధంగా బోలు ముత్యాల పాప గారు, ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు, మన ఎక్స్ఎమ్మెల్యే గారు పీలా గోవింద్ గారు, ఇంకా ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు, మాజీ అధ్యక్షులు నాగ జగదీష్ గారు, మా ఎక్స్ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మాడుగుల మన కుమార్ గారు, అందరికీ కూడా మా అధ్యక్షులు, మా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులందరికీ, వేదికను అలంకరించిన మా తోట నగేష్ గారికి, ముఖ్యంగా బీజేపీ అధ్యక్షులకి, జనసేన పార్టీ నాయకులకి, మా మహిళా వింగ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎంత టైం అయినా అయ్యన్న గురించి వెయిట్ చేద్దాం, అయ్యన్న వస్తే ఒక్కసారి చూసేద్దాం. ఆయన మనస్ఫూర్తిగా గసిరినా కూడా అది ఆశీర్వాదంగా తీసుకుందామే తప్ప ఎక్కడా కూడా కోప్పడం, అయ్యన్న గారు ఏంటి ఇలా గసిరేరని అనుకోము. అది కూడా ఒక దీవెనగా భావించే ఇక్కడికి వచ్చిన వేలాది మంది జనాలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అయ్యన్న పాత్ర గారిని స్పీకర్ అనేసరికి నాకు ఫస్ట్ గుర్తొచ్చిన ఫేస్ ఏంటో చెప్పనా, జగన్మోహన్ రెడ్డి. ఎందుకో తెలుసా, జగన్మోహన్ రెడ్డికి కూడా టైం ఇవ్వాలంటే అధ్యక్ష నాకు టైం ఇమ్మని అయ్యన్న పాత్ర గారిని అడిగితేనే కానీ ఎందుకు గుర్తొచ్చాడో తెలుసా, 5 సంవత్సరాలు 2019 మనం ఓడిపోయిన తర్వాత మన మట్టుకు మనం పనిచేస్తూ ఉంటే ఎక్కడైనా ఏ పరినైనా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తే అయ్యన్న పాత్ర గారిని ఎలాగైనా ఇబ్బంది పెడదాం అనుకున్నారు. అయ్యన్న పాత్ర గారు 7 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రి, 1 సారి ఎంపీ, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ మచ్చ లేదు. మంత్రిగా ఎక్కడా ఒక తప్పుడు సంతకం కూడా పెట్టలే, 1 రూపాయి అవినీతి లేదు. ఇవన్నీ అవినీతి లేదు, కానీ అయ్యన్న పాత్ర గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచన చేసుకొని అయ్యన్న పాత్ర గారి మీద ఎందుకు పనికిరాని ఒక చిల్లర కేసు పెట్టారు. దానికి కూడా 6 అడుగుల స్థలం అట, గట్టిగా ఎవడని చచ్చిపోతే 6 అడుగుల స్థలం పెట్టేస్తారు. అటువంటి 6 అడుగుల స్థలాన్ని నేను కబ్జా చేశారంట. దానికి 100 మంది పోలీసుల్ని కాపలా కట్టి, కాపలా అయితే పర్వాలేదు తమ్ముళ్ళు, గోడలు దూకించారు. గోడలు దూకించి తెల్లారు 5 గంటలకి అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు. ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే, అమ్మ పలానా దగ్గర అన్యాయం జరిగింది రామ్మ అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మాయికి అన్యాయం జరగకుండా చూసుకున్నారు. ఆయనతోనే పాటుగా ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి, మొన్న నేను అసెంబ్లీలో కూడా మర్చిపోయాను, ఆ విషయం చెప్దామని ప్రజలందరికీ తెలియాలి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి భయపడిపోయి కౌన్సిలర్ల కింద కూడా ఎవరైనా నించోడానికి ఇబ్బంది పడిపోయే పరిస్థితుల్లో ఆయన 16 సంవత్సరాలు, ఇందాక ఎవరో చెప్పారు 16 సంవత్సరాల మంత్రి, ఆయన 16 సంవత్సరాల మంత్రి
చేసిన ఇంట్లోంచి కౌన్సిలర్ పదవి గురించి ఎవరు ఉబలాటాలు ఆడరు. కానీ ఆయన కుటుంబంలో మనిషినే బయటకు తీసుకొచ్చి కౌన్సిలర్గా నుంచోబెడితే, ఆయన భార్యని ఆయన కొడుకునే తీసుకొచ్చి నుంచోబెడితే మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వస్తారు అని ఒకే కారణంతో భార్యని కొడుకుని కూడా తీసుకొచ్చి లోకల్ ఎలక్షన్స్లో నుంచోబెట్టారంటే అతను ఎంత నిగర్వో ఒకసారి మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ బతకాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బతకాలి, వాళ్ళు బాగుండాలి అనుకునే ఏకైక మనిషి. ఎంతో ప్రెషర్ పెట్టారు, ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి అతను మాట్లాడితేనే భయం, మొత్తం ఇంటెలిజెన్స్ అంతా అన్ని కెమెరాలు పట్టుకునేది. ఆయన మాట్లాడి ఒక మీటింగ్లో మాట్లాడి బయటకు వచ్చిన వెంటనే ఉదయం లేచి మేము అనుకునే వాళ్ళం ఏ కేసు పెడతారో బాబు అని. అలాగే ఆటోమేటిక్గా కేసు పెట్టేవారు. ఆ కేసు పెట్టడమే కాదు, ఆయన అరెస్ట్ చేయాలని. ఈ సందర్భంగా ఇక్కడ కూడా చెప్పాలి, ఒకసారి సందర్భంలో నేను అన్నా, సార్ అరెస్ట్ చేస్తారేమో, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్, ఎక్కడికైనా అబ్స్కాండ్ అవ్వండి అంటే, ఏం చేస్తారు అది కూడా చూసి వచ్చేద్దాంలే అనిత అదేలేండి ఇంకో ఓడి దరిద్రుడు పుణ్యమా అని అది కూడా చూసి వచ్చేస్తాను నేను, అంతే తప్పించి ఏ రోజు కూడా భయపడే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర టైగర్గానే బతికారు. నేను ఎప్పుడు కూడా అంటారు, నేను నా పసుపు జెండాతోనే నేను ఉంటాను, పసుపు జెండాతోనే పోతానని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన ఏకైక నాయకుడు. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు అనేసరికి నేను కూడా చాలా గర్వంగా చెప్పగలను. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంతో కొంత నిలదొక్కున్నాము. అటువంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలోని కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు చేసుకోగలిగామంటే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండేటప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అయ్యన్న పాత్రుడు గారి దయతో సుమారుగా 150 కోట్ల రూపాయలు ఓన్లీ పంచాయతీరాజ్ నుంచే నేను పాయకరావుపేట తీసుకెళ్ళిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నుంచి కూడా ఆదర్శంగా చాలామంది అప్కమింగ్ రాజకీయ నాయకులకి ఈరోజు రాజకీయంగా వచ్చి సేవ చేసుకోవాలనుకునేటప్పుడు ఎవరెవరి గురించో మాట్లాడుకోవడమో, ఎవరెవరి గురించో పుస్తకాలు చదువుకోవడమో అనవసరం. ఇలాంటి నాయకుల తాలూకా జీవిత చరిత్రలు తెలుసుకుంటే కంపల్సరీగా మాకు లాంటి రాజకీయ నాయకులకి ఆదర్శప్రాయుడే, ఆయన ఎప్పటికీ కూడా ఆదర్శప్రాయుడే. అటువంటి మంచి వ్యక్తి నిగర్వి అయ్యన్న పాత్రుడు గారికి ఈరోజు స్పీకర్ స్థానం. నేను బీసీలకి ఉన్నతమైన స్థానం ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. అదే సందర్భంలో బీసీ నేను అనుకున్నా, ఒక సభకి ఒక సాంప్రదాయం ఉంటుంది, మన అసెంబ్లీకి కంపల్సరీగా స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టే ఎవరినైనా అన్ని పార్టీల వాళ్ళు ఫ్లోర్ లీడర్స్ వచ్చి సాధారణంగా ఆయన తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడతారు. అయ్యన్న పాత్రుడు అంటే భయమో తెలియదు, అయ్యన్న పాత్రుడు గారిని తీసుకెళ్ళడం ఇష్టం లేకో తెలియదు, కానీ అయ్యన్న పాత్రుడు గారి పేరు చెప్పిన దగ్గర నుంచి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడేసి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏదో అంటాను చెప్పినా, మన కష్టం ఊరకనే పోదు, మన కష్టం ఊరకనే పోదు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఎలా అవమానించాడంటే, ఒక ఇద్దరు అటువైపు నుంచి ఇటువైపు వచ్చారంటే నీ ప్రతిపక్ష హోదా కూడా పోద్ది, ప్రతిపక్ష హోదా లేకుండా ఉంటావో చూసుకో అని ఆ రోజు మాట్లాడాడు. కానీ ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే అయ్యన్న పాత్రుడు గారికి భిక్ష అడిగితేనే కానీ నీకు ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి. దీన్నే అంటారు దేవుడి స్క్రిప్ట్ అని, ఇది దేవుని స్క్రిప్ట్ అంటే. కాబట్టి దయచేసి నేను ఏం చెప్తానంటే, ఇలాంటి నాయకులు మనం ఎప్పుడు కూడా అవమానపరచకూడదు, వీళ్ళని రెచ్చగొట్టుకోకూడదు. పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మీరందరూ కూడా అదృష్టవంతులు. సుమారుగా కొన్ని 40 సంవత్సరాలుగా అయ్యన్న పాత్రుడు గారి నాయకత్వంలో నాకు తెలిసి నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి కుటుంబం కూడా అయ్యన్న పాత్రుడు గారు చలవలు నేను ఇది చేసుకున్నానని చెప్పుకునే ధైర్యంగా గుండెల మీద చేసుకునే పరిస్థితే ఉంటుంది తప్పించి ఎవరో కూడా ఇది లేదు అనుకునే పరిస్థితి అయితే ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజయ్ గారికి అదేవిధంగా రాజేష్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ పద్మావతమ్మకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై